హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలం స్టడీ సర్కిల్. స్టాండర్డ్ జీకేకి సంబంధించి 1000 బిట్ సిరీస్లో భాగంగా ఇప్పటి వరకు కూడా మనం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన సమాచారం నుంచి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్తో వీడియోస్ అనేవి చేయడం జరిగింది. ఆ వీడియోస్ని ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మన ఛానల్లో చెక్ చేసి ఆ వీడియోస్ని చూడండి. ఈ వీడియోలో మనం ఆసియా ఖండానికి సంబంధించి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ బిట్ కనుక చూసినట్లయితే ఈ క్రింది వాటిలో దక్షిణాసియా దేశం కాని దానిని గుర్తించండి. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి, జపాన్. జపాన్ అనేది దక్షిణాసియా దేశం కాదు. మొత్తం దక్షిణాసియా దేశాలు అనేవి 8 ఉన్నాయి. అవి భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక మరియు మాల్దీవులు. అలాగే జపాన్ అనేది తూర్పు ఆసియా దేశం. ఇక్కడ దక్షిణాసియా దేశం కానిది అడిగాడు కాబట్టి జపాన్ అనేది దక్షిణాసియా దేశం కాదు. ఈ జపాన్ అనేది తూర్పు ఆసియా దేశం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో తూర్పు ఆసియా దేశాలను గుర్తించండి. దీనికి సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి మంగోలియా, ఆప్షన్ సి ఉత్తర కొరియా, ఆప్షన్ డి పైవన్నీ. తూర్పు ఆసియా దేశాలకు సంబంధించి ఆన్సర్ కనుక చూసినట్లయితే ఆప్షన్ డి పైవన్నీ కూడా సరైనవే. అవి ఏమిటంటే చైనా, మంగోలియా మరియు ఉత్తర కొరియా అనేవి తూర్పు ఆసియా దేశాలు. మొత్తం తూర్పు ఆసియా దేశాలు అనేవి 5 ఉన్నాయి. అవి చైనా, మంగోలియా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మరియు జపాన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఖండాలలో అతిపెద్ద ఖండం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి ఆసియా. ఆసియా అనేది ఖండాలలో అతిపెద్ద ఖండం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆసియా ఖండానికి సంబంధించి క్రింది వాటిలో సరిహద్దులను సరైన దానిని గుర్తించండి. ఆసియా ఖండానికి సంబంధించిన సరిహద్దులలో క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. దీనికి సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ తూర్పున పసిఫిక్ మహాసముద్రం, ఆప్షన్ బి పడమర యూరల్ పర్వతాలు, ఆప్షన్ సి ఉత్తరాన ఆర్కిటిక్ సముద్రం, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ కూడా సరైనవే. అవి ఏమిటో చూద్దాం. ఆసియా ఖండానికి సంబంధించిన సరిహద్దులను కనుక చూసినట్లయితే తూర్పున పసిఫిక్ మహాసముద్రం, పడమర యూరల్ పర్వతాలు, ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం ఇవన్నీ కూడా సరైనవే. దీనికి సంబంధించి దక్షిణాన వచ్చేసి హిందూ మహాసముద్రం అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆసియా ఖండంలో అతిపెద్ద దేశం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి రష్యా. రష్యా అనేది ఆసియా ఖండంలో అతిపెద్ద దేశం. రష్యా దేశ విస్తీర్ణం కనుక చూసినట్లయితే 17.1 మిలియన్ చదరపు కిలోమీటర్లు ఉంటుంది. అలాగే ఆసియా ఖండంలో అతి చిన్న దేశం కనుక చూసినట్లయితే మాల్దీవులు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆసియా ఖండంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి భారత్. భారతదేశం అనేది ఆసియా ఖండంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. జూలై 1, 2023 నాటికి ఆసియా ఖండంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారతదేశం అనేది నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆసియా ఖండంలో సూర్యుడు మొదట ఉదయించే దేశం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి జపాన్. జపాన్ దేశం అనేది ఆసియా ఖండంలో సూర్యుడు మొదట ఉదయించే దేశం. అలాగే భారత్లో మొదటిగా సూర్యుడు ఉదయించే రాష్ట్రం వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో దోంగ్ గ్రామంలో సూర్యుడు మొదటగా ఉదయిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆసియా ఖండ విస్తీర్ణం ఎంత? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ 44.25 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఆసియా ఖండ విస్తీర్ణం వచ్చేసి 44.25 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఇది ప్రపంచ భూ విస్తీర్ణంలో 29.81% ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆసియా ఖండంలో ఉన్న దేశాలు విస్తీర్ణం పరంగా మొదటి 5 దేశాలను అవరోహణ క్రమంలో అమర్చండి. ఆసియా ఖండంలో ఉన్న దేశాలు విస్తీర్ణం ప్రకారం మొదటి 5 దేశాలను అవరోహణ క్రమంలో అమర్చండి. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ రష్యా, చైనా, భారత్, పాకిస్తాన్ మరియు మయన్మార్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఏ దేశంలో ఉంది? ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఏ దేశంలో ఉంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి నేపాల్.
ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం అనేది నేపాల్ దేశంలో ఉంది. ఎవరెస్ట్ ఎత్తు వచ్చేసి 8848.86 మీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇండోనేషియాలో మొత్తం ఎన్ని దీవులు ఉన్నాయి? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ 18,110. 18,110 దీవులు అనేవి ఇండోనేషియాలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆసియా ఖండంలో ఎత్తైన పీఠభూమి ఏది? ఆసియా ఖండంలో ఎత్తైన పీఠభూమి ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి టిబెట్ పీఠభూమి. టిబెట్ పీఠభూమి అనేది ఆసియా ఖండంలోనే ఎత్తైన పీఠభూమి. ఈ టిబెట్ పీఠభూమిని ప్రపంచ పైకప్పు అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సైబీరియా మైదానం ఏ దేశంలో ఉంది? సైబీరియా మైదానం ఏ దేశంలో ఉంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి రష్యా. రష్యా దేశంలో సైబీరియా మైదానం అనేది ఉంది. ఈ సైబీరియా మైదానం అనేది యూరల్ పర్వతాల నుండి పసిఫిక్ మహాసముద్రం వరకు విస్తరించి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆసియా ఖండంలో అధికంగా ఉప్పును సాగు చేస్తున్న దేశాలు ఏవి? ఆసియా ఖండంలో అత్యధికంగా ఉప్పును సాగు చేస్తున్న దేశాలు ఏవి? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ చైనా, రష్యా మరియు ఇండియా. చైనా, రష్యా, ఇండియా దేశాలు ఆసియా ఖండంలో అధికంగా ఉప్పును సాగు చేస్తున్న దేశాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ అరేబియా ద్వీపకల్పం. అరేబియా ద్వీపకల్పం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపకల్పం. ఈ అరేబియా ద్వీపకల్పంలో మొత్తం 7 దేశాలు అనేవి ఉన్నాయి. అవి సౌదీ అరేబియా, యొమన్, ఓమన్, యుఏఈ, ఖతర్, బహ్రెయిన్ మరియు కువైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆసియా ఖండంలో అతిపెద్ద సరస్సు ఏది? ఆసియా ఖండంలో అతిపెద్ద సరస్సు ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి కాస్పియన్ సరస్సు. కాస్పియన్ సరస్సు అనేది ఆసియా ఖండంలో అతిపెద్ద సరస్సు. ఈ కాస్పియన్ సరస్సు అనేది అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆసియా ఖండంలో అతి పొడవైన జలసంధి ఏది? ఆసియా ఖండంలో అతి పొడవైన జలసంధి ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ మలక్కా జలసంధి. మలక్కా జలసంధి అనేది ఆసియా ఖండంలోనే అతి పొడవైన జలసంధి. ఇది మలేషియా, ఇండోనేషియాల మధ్య ఉన్న జలసంధి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశం ఎన్ని దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది? భారతదేశం ఎన్ని దేశాలతో సరిహద్దులను పంచుకుంటుంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి 7. భారతదేశం అనేది 7 దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది. అవి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ మరియు మయన్మార్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచంలో జనాభాలో అతిపెద్ద నగరం టోక్యో అయితే ఈ టోక్యో ఏ దేశంలో ఉంది? ప్రపంచ జనాభాలో అతిపెద్ద నగరం టోక్యో అయితే ఈ టోక్యో అనేది ఏ దేశంలో ఉంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి జపాన్. ప్రపంచ జనాభాలో అతిపెద్ద నగరం టోక్యో అయితే టోక్యో అనేది జపాన్ దేశంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచంలోనే లోతైన సరస్సు ఏ దేశంలో ఉంది? ప్రపంచంలోనే లోతైన సరస్సు ఏ దేశంలో ఉంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి రష్యా. ప్రపంచంలోనే లోతైన సరస్సు అనేది రష్యా దేశంలో ఉంది. ఈ సరస్సు పేరు వచ్చేసి బైకాల్ సరస్సు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భూమధ్య రేఖ వెళ్ళే ఏకైక ఆసియా దేశం ఏది? భూమధ్య రేఖ వెళ్ళే ఏకైక ఆసియా దేశం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి ఇండోనేషియా. ఇండోనేషియా అనేది భూమధ్య రేఖ వెళ్ళే ఏకైక ఆసియా దేశం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. దీనికి సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ భారతదేశ రాజధాని ఢిల్లీ, ఆప్షన్ బి పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్, ఆప్షన్ సి నేపాల్ రాజధాని కాబుల్, ఆప్షన్ డి బంగ్లాదేశ్ రాజధాని ఢాకా. దీనికి సంబంధించి సరైన సమాధానం కనుక చూసినట్లయితే ఆప్షన్ సి నేపాల్ రాజధాని కాబుల్. కాబుల్ అనేది సరికానిది. అంటే ఇక్కడ ప్రశ్నలో సరికాని దానిని గుర్తించమన్నారు కాబట్టి నేపాల్ రాజధాని కాబుల్ అనేది సరికాదు. నేపాల్ రాజధాని వచ్చేసి కాఠ్మండు.
ఈ కాబూల్ అనేది ఆఫ్ఘనిస్తాన్ యొక్క రాజధాని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. దీనికి సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ చైనా రాజధాని బీజింగ్, ఆప్షన్ బి జపాన్ రాజధాని టోక్యో, ఆప్షన్ సి ఇజ్రాయిల్ రాజధాని జెరూసలేం, ఆప్షన్ డి ఇండోనేషియా రాజధాని మనీలా. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి ఇండోనేషియా రాజధాని మనీలా. ఇది సరైన సమాధానం ఇచ్చిన క్వశ్చన్కి. ఇండోనేషియా రాజధాని వచ్చేసి మనీలా కాదు, జకార్తా. మనీలా అనేది ఫిలిప్పీన్స్ రాజధాని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సౌదీ అరేబియా రాజధాని ఏది? సౌదీ అరేబియా రాజధాని ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి రియాద్. రియాద్ అనేది సౌదీ అరేబియా రాజధాని. ఇక్కడ సానా అనేది యొమన్ రాజధాని. మస్కట్ అనేది ఒమన్ రాజధాని అవుతుంది. అబుదాబి అనేది యుఏఈ రాజధాని అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఆసియా ఖండానికి సంబంధించి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.